హలో అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆకాకరకాయ కర్రీ చేశానండి. నిన్న మార్కెట్‌కెళ్ళినప్పుడు కనిపించినియి. ఎంతో ఇష్టంగా తీసుకొచ్చాను వండుకుందామని. కానీ ఈరోజు వంట చేస్తుంటే ఒకటే డెలివరీ వాళ్ళు రావటము, లాండ్రీ వాళ్ళు రావటము, ఫోన్స్ రావటం, ఎవరో ఒకళ్ళు వచ్చి వంటంతా డిస్టర్బ్ అయిందండి. సరిగ్గా చేయలేకపోయాను. కూర కూడా అంత టేస్టీగా ఏమి రాలేదు. అయినా తప్పదు కదా! నాకు ఈ ఆకాకరకాయల కూర అంటే చాలా ఇష్టం. వీటిని కట్ చేస్తున్నప్పుడే ఇద్దరు ముగ్గురు వచ్చారు. సర్లే అని చెప్పేసి ఎలాగోలా ఫినిష్ చేశాను. కర్రీ వండేటప్పుడు డెలివరీ బాయ్ వచ్చాడు. తాలింపంతా మాడిపోయింది. వంట అంతగా ఈరోజు అంత సాటిస్ఫాక్షన్‌గా లేదండి. అయినా ఏం చేస్తాం తప్పదు కదా అని చెప్పేసి చేశాను. వంట మొదలుపెట్టిన దగ్గర నుంచి ఎవరో ఒకళ్ళు రావటం, పొయ్యి ఆపేయటం, వాళ్ళ దగ్గరికెళ్ళటం, పని పూర్తి అవ్వంగానే మళ్ళీ స్టార్ట్ చేయటం, పొయ్యిలకిచ్చటం అట్లా జరిగింది. అట్లా జరగటం వల్ల కూర అంత టేస్ట్‌గా రాలేదు. ముందు వీడియోలో చెప్పినట్టు ఒకటి బాగోకపోతే ఒకదాంతో అయినా కొంచెం ఇదిగా తింటారని చెప్పేసి 2 కూరలు వండుతా అని చెప్పాను కదా! కానీ ఈరోజు గోంగూర పచ్చడి చేస్తున్నా అలాగే అయిందండి. ఎవరో ఒకళ్ళు రావటం ఇలా విసిగిస్తూనే ఉన్నారు. ఫోన్స్ రావటం ఏదో ఒకటి అలా అవుతానే ఉంది. మా ఇంట్లో ఎప్పుడు కామన్‌గా ఉండేది గోంగూర పచ్చడండి. ఎలా చేసినా తింటారు. కానీ ఈరోజు ఆ గోంగూర పచ్చడి కూడా సరిగ్గా కుదరలేదండి. మిరపకాయలన్నీ మాడిపోయినియి. గోంగూర అంతా అంటుకుపోయింది. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అయ్యేసరికి నాకు పుష్ చేయాలన్న ఇంట్రెస్ట్ కూడా పోయిందండి. వీడియో ఎలాగోలా వంట అయితే పూర్తి చేశాను. ఇదిగో చూడండి తాలింపు ఎలా మాడిపోయిందో. డెలివరీ బాయ్ వచ్చాడు. ఆపేసి వెళ్ళిపోయాను. ఒకసారి ఇలాగే జరుగుతూ ఉంటుందండి. మనం అనుకున్నయన్నీ రివర్స్‌లో అవుతా ఉంటాయి. ఈరోజు నా వంటంతా పెంట పెంట అయ్యింది. ఇంతకీ మీరేమేమి వంటలు చేశారు? అందరిళ్ళలో ఏమో గానీ మా ఇంట్లో మాత్రం మంచిగా వండిన రోజే యుద్ధాలు జరుగుతా ఉంటాయి. ఇలాంటప్పుడు చెప్పవసరం లేదు. పాడైన రోజైతే ఇంకా ఎక్కువ జరుగుతా ఉంటది. ఇలా చేసావు, అలా చేసావు. అయితే ఒక అన్న నా వీడియోలు చూసి నా వంటలకి ఇదేం కాంబినేషన్ అమ్మా అని చెప్పేసి కామెంట్ చేశారు. కాంబినేషన్ ఏం లేదు. ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి చేసేస్తాను. ఏయి అందుబాటులో ఉంటే అవి వండేస్తాను. ఈ పప్పు, టమాటా పచ్చడి లేదా కాకరకాయ పప్పుచారని ఇట్లా కాంబినేషన్స్ ఏమీ లేవు. చేయాలి అనుకున్నప్పుడు ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే అవి చేసేస్తాను అందుబాటులో ఉంటే. సర్లే ఈ కూర పాడైందని చెప్పేసి గోంగూర పచ్చడి చేస్తే గోంగూర పచ్చడి కూడా మిరగాయలన్నీ మాడిపోయినాయి. అది పాడైందని చెప్పేసి ఇంకా ఉప్పు చేపలుంటే ఉప్పు చేపలు ఏపాను. అయితే అన్నం తింటున్నంతసేపు ఏదో ఒకటి అంటూనే ఉన్నారు. తిన్నారు. తిన్నాక కూడా అన్నారు ఇలా చేసావు, అలా చేసావని. తప్పదు కదా ఒక్కొక్కసారి. అయినా అని అని వాళ్ళకి అలవాటైపోయింది. విని విని నాకు కూడా అలవాటైపోయిందని చెప్పేసి నేను అంతగా పెద్దగా పట్టించుకోలేదు. నవ్వుకొని వదిలేసాను. ఇంతకీ మీరేం వంటలు చేశారు? ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్.